విఎంఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్న గార్డెన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేబర్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆందోళన చేపట్టింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న గార్డెన్ కార్మికులను ఇటీవల తొలగించడానికి సిఐటియు ఖండించింది. అనారోగ్య కారణాలతో సెలవు పెట్టిన వారిని పూర్తిగా తొలగించడం ఎంతవరకు సమంజసమని సిఐటియు అధికారులను ప్రశ్నిస్తుంది. ఇంచుమించు 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి పనిచేస్తే 600 రూపాయల నుంచి మేము రాత్రి పౌరులను కష్టపడి పనిచేస్తున్నాం. ఇప్పటికీ మమ్మల్ని గత సంవత్సరం క్రితం 60 సంవత్సరాలు అయిపోయిందనేసి 11 మందిని తొలగించారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. తొలగించినందుకు వాళ్ళకి నష్టపరిహారం లేదు. కనీసం చేయకంటే సడన్గా వచ్చి వాళ్ళు 60 సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు యాప్ చేస్తారు. కనీసం వాళ్ళ తాలూకా కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ఏది కూడా సౌకర్యం కల్పించలేదు. మేము గత 10 రోజుల క్రితం అంటే 4 నెలల్లో మేము 10 రోజులు సెలవు పెట్టాం. ఇంట్లో ఆరోగ్యం బాగోలేదని 10 రోజులు సెలవు పెట్టినందుకు మమ్మల్ని ఇప్పుడు 6 నెలల నుంచి మమ్మల్ని విధుల్లో తీసుకోవట్లేదు. మాకు ఉద్యోగం కల్పించలేదు. మేము ఇప్పుడు రోడ్లు పడి ఉన్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఉద్యోగం మాకు కావాలని అడిగితే కమిషనర్ గారిని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, చైర్మన్ గారిని కలిసాం. మా డిఎఫ్ఓ మేడం గారు అసలు మమ్మల్ని విధిలో తీసుకోవట్లేదు. మాకు ఇప్పుడు మేము రోడ్డును బట్టి మా పిల్లలతో కుటుంబంతో ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుచేత మాకు న్యాయం చేయాలనేసి మా మీడియా మిత్రులందరినీ మేము కోరుకుంటాం. దుర్గాప్తారావు. నా పేరు వి కృష్ణారావు, విఎంఆర్డీఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు విఎంఆర్డీఏ పార్కుల్లో పనిచేస్తున్నటువంటి 250 మంది కార్మికులు గార్డెన్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 600 రూపాయల జీతం దగ్గర నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళు దాదాపు 60 ఏళ్ళు దాటామని చెప్పి వీళ్ళ ఆధార్ కార్డులు 60 ఏళ్ళు దాటున్నాయని చెప్పి 11 మంది కార్మికుల్ని ఏడాది క్రితం తొలగించారు. ఇప్పటికీ కూడా వాళ్ళని విధుల్లో తీసుకోలేదు. నష్టపరిహారం చెల్లించమని చెప్పి కార్మిక చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ కూడా కల్పించలేదు. అలాగే గత ఈ నెలలో ఏప్రిల్ నెలలో 10 రోజుల పాటు సెలవులు పెట్టారని చెప్పి 7గురిని కార్మికులను విధుల నుండి ఆపేశారు. వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే సెలవులు పెట్టరా, హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యం కోసం పట్టించుకోకపోతే అలాగా. కాబట్టి కార్మికులు ఈరోజు సూపర్వైజర్ అని చెప్పి సెలవులు పెడితే మేము చెప్పా పెట్టకుండా సెలవులు పెట్టారని చెప్పి అన్యాయంగా అక్రమంగా తొలగించారు. ఈ తొలగించిన కార్మికుల్ని ఒక 4 రోజుల పాటు పనిష్మెంట్ కింద లేకపోతే వాళ్ళకి ఏదైనా మందలించి అన్నీ తీసుకుంటారు ఎక్కడైనా. కానీ 5 నెలల పాటు విధుల్లోకి తీసుకోకుండా రోడ్డుని పడేస్తే అది ఆ రకమైనటువంటి పనిష్మెంట్ కరెక్ట్ కాదని చెప్పి మేము ఇప్పటికే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళాం. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు డీసీఎల్ గారు ఉన్నారు. డీసీఎల్ గారు కార్మికులు ఎవరినైనా ఎక్కడైనా తొలగించినట్టయితే వాళ్ళకి ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన ఆధారంగా ఎందుకు తొలగించామని చెప్పి నోటీస్ ఇచ్చి తొలగించాలి. ఆ రకంగా తొలగించలేదు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు అన్నీ జోక్యం చేసుకొని వాళ్ళు జాయింట్ మీటింగ్ పెట్టాలి. కానీ ఆ రకంగా డీసీఎల్ గారు ఆ రకంగా వ్యవహరించట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్ మీద మేము ఏ రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన ఐఏఎస్ ఆఫీసరా లేకపోతే ఐపీఎస్ ఆఫీసరా లేదంటే సీఎం పిఎం అనేది చూడకూడదు. లేబర్ అధికారులు కార్మికుడికి అన్యాయం జరిగితే వాళ్ళు ఏ అధికారం ఎటువంటి పై అధికారులైనా సరే అన్నీ జోక్యం చేసుకొని అన్నీ పరిష్కారం చేయాలి. కానీ ఆ రకంగా చేయటం లేదు. ఈరోజు 18 మంది కుటుంబాలు రోడ్లు పడ్డాయి. తక్షణమే వీళ్ళు విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షంలో కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరికీ కూడా 60 వేలు దాటినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. డిఎఫ్ఓ మేడం గారు ముందుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే కార్మికుల యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు జోలికిపోతే ఖచ్చితంగా మేము క్షమించేది లేదు. మీ వ్యక్తిగత విషయాల కోసం కూడా మేము ప్రచారం చేయాల్సి వస్తుంది. మీరు చేస్తున్నటువంటి మీరు ఇప్పటికే డిప్యుటేషన్ మీద వచ్చారు. దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. డిప్యుటేషన్ మీద 5 ఏళ్ల పాటు ఈ రకంగా ఉండడానికి కరెక్ట్ కాదు. అయినా మేము ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. కాబట్టి మీరు వ్యక్తిగత విషయాల కోసం కాకుండా కార్మిక కుటుంబాల కోసం అన్యాయం చేయకుండా వాళ్ళ న్యాయం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.